హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ షాపింగ్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఆ వస్త్ర దుకాణంలో మంటలు రావడానికి గల కారణాలేంటి, ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్ శ్రీ రాజును అడిగి తెలుసుకుందాం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పూర్తిగా కంట్రోల్ అయింది. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ ఫస్ట్ ఫైర్ కాల్ ఎన్ని గంటలకు వచ్చింది? సుమారు 11:20 ఆ టైంలో ఫైర్ కాల్ వచ్చిందండి మాకు. ఇక్కడ ఇది SLR+G+5 ఫ్లోర్స్ బిల్డింగ్ షాపింగ్ మాల్లో ఫైర్ అవుతుందంటే మేము నియరెస్ట్ ఫైర్ స్టేషన్ నుంచి బండ్లు టర్న్అవుట్ చేశాము. ఆ ఫైర్ స్టేషన్ 3 బండ్లు వచ్చినాయండి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్లో మీకు ఏదైతే కనబడుతుందో లెఫ్ట్ సైడ్ పార్ట్లోనే ఎక్కువ ఫైర్ అయింది. ఇది గ్లాస్ ఫసాడ్ బయట ఎక్స్టర్నల్గా ఏదైతే ఫసాడ్ ఉందో దాంతోనే ఫైర్ అవ్వడం వల్ల అది వెంటనే అప్పర్ ఫ్లోర్స్ కూడా స్ప్రెడ్ అయింది. లోపల లక్కీగా మెటీరియల్ లేకపోవడము, ఇది ఆపరేషన్లో లేని ఆక్యుపెన్సీ అవ్వడం వల్ల లోపల మనుషులు లేరు. మనం వచ్చేటప్పటికి 5 ఉన్న బిల్డింగ్ సిబ్బంది వాళ్ళు వెంటనే బయటికి వచ్చేసారు. మేము కూడా ఫైర్ ఫైటర్ని లోపల మెటీరియల్ లేకపోవడం వల్ల ఎక్కువ పార్టీకి స్ప్రెడ్ కాకపోవడం వల్ల ఫైర్ని ఎక్కువగా ఎక్స్టర్నల్గానే కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు 4th, 5th ఫ్లోర్లో కొంచెం స్మోక్ వస్తుంది. అది కూడా కొద్దిసేపట్లో ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత స్మోక్ కూడా తీసేస్తాం. ఎంతమంది మన సిబ్బంది పాల్గొన్నారు? ఫైర్ ఫైటింగ్లో ఎన్ని ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి? ఇప్పుడు 3 ఫైర్ టెండర్స్ ఉన్నాయండి. బ్రాంటో స్కై లిఫ్ట్ సెక్రటరియట్ నుంచి కూడా మేము తెప్పించాము. అధికారులు కూడా 30 సిబ్బంది అంతా కలిపి 30 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేశాము. ఇప్పుడు మనకి ఇలాంటి బిల్డింగ్లకి ఎక్స్టర్నల్ సెటప్ ఇలాంటివి చేయొచ్చా? ఇలాంటి పర్మిషన్స్ తీసుకోవాలా మీ దగ్గర నుంచి? ఎలాంటివి ఉండొచ్చు? మా ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారము ఆ బిల్డింగ్స్ ప్రకారము వాళ్ళకి కొన్ని బిల్డింగ్స్కి హైట్ ప్రకారము ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి బిల్డింగ్స్కి వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి. ఒకవేళ అది మా పరిధిలోకి వస్తే ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారము వాళ్ళు అటువంటి బిల్డింగ్స్లో ఆక్యుపెన్సీని బట్టి హైట్ని బట్టి వాళ్ళు దాంట్లో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టడము, రెగ్యులర్గా మాక్ డ్రిల్ కండక్ట్ చేయడము, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ చెక్ చేసుకోవడము, ఎవాక్యుయేషన్ డ్రిల్ చేయడం లాంటివి చేయాలి. ఇలాంటి బయట అంటే బిల్డింగ్ బయట కొన్ని ఎక్స్టర్నల్ సెటప్లు కొన్ని ఫిక్స్ చేస్తారు. ఇది ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫిక్స్ చేయొచ్చా? మన అగ్ని ప్రమాదకు సంబంధించిన రూల్స్లో ఎలాంటివి ఉన్నాయి? బైలాస్ ప్రకారము ఎక్కువైతే పాయిజనస్, అదేవిధంగా ఫ్లేమ్ తక్కువ స్ప్రెడ్ అయ్యే వాటిని ఇలాంటి వాటికి వాడాలి. నాన్ కంబస్టిబుల్ ఉండి స్మోక్ తక్కువ, పాయిజనస్ గ్యాసెస్ తక్కువ రిలీజ్ చేయాలి. అటువంటి వాటినే మనము రికమెండ్ చేస్తాము. ఎన్ఓసి మేము ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా అవి నామ్స్ పాటించారా, ఎక్కడైనా స్టేర్ కేస్ బ్లాక్ చేశారా, ఇది ఏదైతే డెకరేటివ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో అది ఏ టైప్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి, కంబస్టిబులా కాదా అని చూసే మేము అన్ని తర్వాత వాటి మీద ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సమ్మర్ సమీపిస్తుంది కాబట్టి మీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో రెగ్యులర్గా ఎలాంటి తనిఖీలు కొనసాగుతున్నాయి? రెగ్యులర్గా మేము ఫైర్ బిల్డింగ్స్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. సుమారు 7,000 ఇయర్లీ 7-8,000 వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అంటే అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం అంటే ప్రతి 7-8,000 బిల్డింగ్ విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వాళ్ళు చెక్ చేసి చేస్తున్నా లేదా అని వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళకి ఆ బిల్డింగ్లో ఉన్న ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేయాలి, ఎట్లా వాడాలి, ఎమర్జెన్సీ టైంలో ఒకవేళ ఫైర్ అయినప్పుడు ఆ బిల్డింగ్ నుంచి ఎలా బయటికి వెళ్ళాలి, ఎవరైనా ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ ట్రాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి, అసెంబ్లీ పాయింట్ ఏంటి, స్టేర్ కేస్ వాడకూడదు, అదేవిధంగా ఏదైనా మెటీరియల్ స్టోర్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి, క్రాస్ ఆయిల్స్ ఏ విధంగా క్లీన్గా పెట్టుకోవాలి, సెల్లార్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, వీటన్నిటి మీద వాళ్ళకి పూర్తిగా అవగాహన చేసిన తర్వాతనే మేము పూర్తిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మేము రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాము. ఏదైతే బిల్డింగ్ వాళ్ళు ఉన్నారో ఎలక్ట్రికల్ ఆడిట్ కూడా ఖచ్చితంగా చేసుకుంటే ఫైర్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైనా ఏదైనా రెనోవేషన్ వర్క్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పక్కన మన ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకొని చేసినట్టయితే ఫైర్ అయినా కూడా వెంటనే మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము వచ్చేలోపే ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ జరిగితే ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కాపాడవచ్చు. ముఖ్యంగా ఇందాక తప్పించుకున్న వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట, వాళ్ళంతా కూడా లోపల రెగ్యులర్గా స్టెప్స్ ఎక్కేవాళ్ళం, బట్ మాకు ఆ స్టెప్స్ అంతా కనిపించలేదు, పొగ అంతా కమ్ముకుందన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి బయట ఎలా పడాలి? ఇది మనకు మొబైల్ ఫోన్స్లో స్మోక్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫైర్ ఎప్పుడు కూడా పైకి ట్రావెల్ చేస్తాయి కాబట్టి మన బాడీని ఎంత తక్కువ అయితే అంత తక్కువ పెట్టుకొని మొబైల్ ఫోన్స్లో లైట్ పెట్టుకొని స్టేర్ కేస్ ద్వారా బయటికి రావాలి. సాధ్యమైనంత వరకు మనకు ఆ బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లో ఎన్ని స్టేర్ కేసులు ఉన్నాయో చూసుకోవాలి. ఎప్పుడు మనము లిఫ్ట్ వాడకూడదు. ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ ద్వారా వచ్చినట్లయితే కొంచెం సేఫ్ మనకి, ఎందుకంటే ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ రావడం వల్ల అది బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. దానివల్ల అక్కడ మనకు స్మోక్ కానీ ఇన్హలేషన్ తక్కువ ఉంటుంది, స్మోక్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, మనకు లైటింగ్ కూడా ఈజీగా ఉంటుంది.
ఇంటర్నల్ స్టేర్ కేస్ వాడినట్లయితే మనకు ఆ చీకట్లో కనబడకపోవడము, స్మోక్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడము, మనకు తెలియకుండానే సెల్లార్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. దానివల్ల ఇంకా ప్రమాదం అవుతుంది. కాబట్టి స్టేర్ కేస్ వాడి వీలైతే ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ వాడి బయటికి రావడానికి ప్రయత్నించాలి. మామూలు టైంలో మనము స్టేర్ కేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు వాటిని ఎలాంటి టెన్షన్ పడకుండా, కంగారు లేకుండా మనం ఈజీగా ఎవాక్యువేట్ అయ్యి బయటికి రావచ్చు. సో అది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ పూర్తిగా కంట్రోల్ అయింది. సో ఎవరైతే ఇక్కడ బయట నుంచి లోపల ఇలాంటి ప్రమాద స్థలాల్లో లోపల నుంచి బయటికి రావడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. ముఖ్యంగా బిల్డింగ్లో ఎన్ని స్టేర్ కేసులు ఉన్నాయి ఇలాంటి వరకు చెక్ చేసుకోవాలని ఫైర్ ఆఫీసర్ చెప్తున్నారు. మూసీ ప్రక్షాళన పేరు